బైబిల్ తెరవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుదాం. యోహాను సువార్త. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. తన సొంత గొర్రెలన్నిటికీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనక అవి అతనిని వెంబడించును. ఇక్కడ ఒక మాట కనబడతాం. గొర్రెల కాపరి అంట, గొర్రెలకి లోపలికి వెళ్ళేటప్పుడు, దొడ్డిలోకి వెళ్ళేటప్పుడు తలుపు తీసేది ఎవరంట? కాపరే. కాపరే గొర్రెలకు ముందుండి తలుపు తీస్తాడు. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత తలుపేస్తాడు. మళ్ళీ ఎప్పుడన్నా తెల్లారి గొర్రెల్ని వదలాలంటే మళ్ళీ ముందుండేది ఎవరయ్యా అంటే గొర్రెల కాపరే ఉంటాడు, తలుపు దగ్గరే ఉంటాడు. తలుపు తీసి మళ్ళీ ఆ గొర్రెలన్నిటినీ బయటికి రప్పిస్తాడు, మొత్తాన్ని బయటికి రప్పిస్తాడు. గొర్రెలు బయటికి వెళ్ళిన తర్వాత మేపడానికి తీసుకెళ్ళేటప్పుడు గొర్రెలకు ముందుండేది కూడా కాపరేనట. మీరు గమనించాలి, దొడ్లోకి వెళ్ళేటప్పుడు ముందే ఉంటాడు, దొడ్డు నుంచి బయటకు వచ్చేటప్పుడు ముందే ఉంటాడు, గొర్రెల్ని నడిపించేటప్పుడు ముందే ఉంటాడు. గొర్రెలకు కాపరి ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? ముందే ఉంటాడు. ముందే ఉంటాడు ఆ గొర్రెలకు నేర్పడానికి. నేను ఈరోజు చెప్పే వాక్యం అంశం ఏంటంటే, కాపరి యొక్క గొప్పతనం నీకు తెలుసా? అసలు కాపరి ఎంత గొప్పోడో, అసలు కాపరి ఎలాంటోడో, ఏం చేస్తాడో గొర్రెల కొరకు నీకేమన్నా తెలుసా? ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. కాపరుల్లో దొంగోళ్ళు ఉన్నారు. అందరూ మంచివాళ్ళని నేను చెప్పను, వాళ్ళలో దొంగోళ్ళు ఉన్నారు. వాళ్ళే దేవుడు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ధనాపేక్షతో వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది డబ్బు కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏదో కాలక్షేపం కోసం, ఇంట్లో ఊరుకుంటున్నాం కదా, చివరి టైంలో ప్రభుని నమ్ముకొని సేవ చేద్దామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పట్లే, వీళ్ళలో దొంగలు కూడా ఉన్నారు. కానీ నిజమైన కాపరి, నిజంగా మంచి కాపరి ఎంత త్యాగం చేస్తాడో గొర్రె కోసం ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య నేను ఒక ఆయన గురించి విన్నాను. ఆయన అంటాడు, నేను సేవకుడినే కానీ యేసయ్య అంటే నాకు పడదు. నేను సేవకుడినే కానీ యేసయ్య అంటే నాకు పడదు, యేసయ్య నాకు ఇష్టం లేదు. వీడేం కాపరి? నేను ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. నిజమైన మంచి కాపరి ఎలా ఉంటాడో నలుగురిని చూపిస్తాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం. మొట్టమొదటి కాపరి గురించి చూడండి ఒకసారి. హేబేలు అనే ఆయన కనబడతాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. బైబిల్ రాయబడింది, హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని, తొలిచూలు వాటిని, ఫస్ట్ పుట్టిన దానిని, మందలో దేన్ని ఇచ్చాడంట దేవునికి? ప్రథమ ఫలం, మొట్టమొదటిది, ప్రథమమైనది దేవునికి ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో రాయబడుతుంది,
హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడట. శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడట. ఎప్పుడైనా గమనించండి, కాపరి తన గొర్రెల్లో ప్రథమ ఫలంగా ఉండాలని కోరుకుంటాడు. ఎలా కోరుకుంటాడు? నా బిడ్డలు ఎప్పుడైనా శ్రేష్టమైన వాళ్ళుగా ఉండాలి, నా బిడ్డలు ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళుగా ఉండాలని కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందులో హేబేలు కనబడతాడు. హేబేలు తన మందలో తొలిచూలు వాటిని దేవునికి ఇచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాపరి గమనించండి, తన పిల్లలకు, తన గొర్రెలైన పిల్లలందరికీ ఎంత శ్రేష్టమైన విషయాలు నేర్పిస్తాడంటే, శ్రేష్టమైన నేర్పడానికే తపన పడతాడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. అందరికీ మైక్ ఇచ్చి పాట పాడండి, స్తుతించండి, ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి. ఎందుకు అవన్నీ నేర్పేది? ఎందుకు నేర్పకుండా ఆయన నేర్చుకుంటే బాగుంటుంది కదా. లేదు, ఆయన ఎలాగైతే ప్రథమ ఫలంగా ఉన్నాడో తన బిడ్డలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే పాటలు నేర్పిస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు, స్తుతించడం నేర్పిస్తాడు, ఆరాధన చేయడం నేర్పిస్తాడు, భక్తిని నేర్పిస్తాడు, పద్ధతిగా ఎలా ఉండాలో నేర్పిస్తాడు. తన పిల్లలు చూసినప్పుడల్లా ఆయన మురిసిపోతుంటాడు. ఎప్పుడైనా తన సంఘాన్ని చూసి నేను ఎప్పుడు ఫస్ట్లోనే ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు ఫస్ట్లోనే ఉండాలని కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చి చెప్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నానన్నా, ఇక్కడికి వచ్చినాక పాటలు పాడానన్నా, ఇక్కడికి వచ్చినాక ప్రార్థన నేర్చుకున్నానన్నా, పద్ధతిగా ఎలా ఉండాలో నేర్చుకున్నానన్నా. ఇలాంటి మాటలు విన్నప్పుడు మనసు పొంగిపోతుంది. కారణం ఏంటంటే నా పిల్లలు అన్నిట్లో శ్రేష్టంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రథమ ఫలంగా ఉన్నారు, ఫస్ట్లో ఉన్నారు. ఇది ఫస్ట్లో ఉండడానికి తయారు చేసేది ఎవరయ్యా అంటే, ఎవరు చేస్తారు? కాపరి తయారు చేస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వాళ్ళు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో ఎట్లాగా దేవుని కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వాళ్ళు. వీళ్ళు దేవుని కొరకు ప్రథమ ఫలంగా ఉండడానికి మనుష్యుల్లో నుండి కొనబడ్డ వాళ్ళు. వాళ్ళు మనుషులే, వాళ్ళు ప్రథమ ఫలంగా ఉండడానికి దేవుని చేత కొనబడ్డ వాళ్ళు. వీళ్ళలా తయారవటానికి ఎవరు తయారు చేసింది? ఎవరు తయారు చేసింది వాళ్ళని? అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. వీరు స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివాళ్ళు. వీళ్ళని పవిత్రంగా ఉంచడానికి కారణం ఎవరు? సేవకుడే, కాపరే. మీరు పరిశుద్ధంగా ఉండండి అమ్మా, పవిత్రంగా ఉండండి అమ్మా అని చెప్పింది ఎవరయ్యా? తయారు చేసింది ఎవరయ్యా అంటే కాపరి. ఇంకొక మాట ఉంది అక్కడ, స్త్రీ సాంగత్యము ఎరుగని వారై గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించడం నేర్పింది ఎవరు? యేసయ్యను వెంబడించడం నేర్పింది ఎవరు? కాపరే. మందిరానికి రమ్మని చెప్పి, పద్ధతిగా ఉండమని చెప్పి, పరిశుద్ధంగా ఉండమని చెప్పి నేర్పింది ఎవరయ్యా అంటే కాపరి. వీళ్ళు వీటన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు కనుక దేవుడు వాళ్ళని ప్రథమ ఫలంగా కొనుక్కున్నాడట. దేవునికి స్తోత్రం. వీళ్ళని తీర్చిదిద్దింది ఎవరయ్యా అంటే కాపరి. శ్రేష్టమైన వాళ్ళుగా, ప్రథమ ఫలమైన బిడ్డలుగా తీర్చిదిద్దేది ఎవరయ్యా అంటే కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పద్ధతిగా ఉంటే, మీరు బాగుంటే కాపరికి అదే గొప్ప సంతోషం. కాపరికి అదే గొప్ప సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, ఇంకో వ్యక్తిని చూపిస్తా.
నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వాక్యం. మోషే ఇత్రో అయిన తన మామ మందను మేపుచు అరణ్యము అవతలకు తోలుకొని పోవచ్చు. చాలు. మోషే తన మామ యొక్క మందను మేపుతున్నాడట. దేని మేపుతున్నాడు? గొర్రెల మందను. వాళ్ళ మామ యొక్క మందను మేపుతాడు. మోషే గురించి, మోషే ఒక మంచి కాపరి, హేబేలు ఒక మంచి కాపరి, రెండో ఆయన మోషే యొక్క ఒక మంచి కాపరి. మంచి కాపరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట గమనించాలి. మోషే పుట్టిన దగ్గర నుంచి ఐగుప్తులో పెరిగాడు. 40 సంవత్సరాలు పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు పెరిగాడు. 40 సంవత్సరాలు పెరిగాడు. 40 సంవత్సరాలు యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడంటే వాళ్ళ అమ్మ పక్క నుండి చెప్పింది, ఒరే మనోళ్ళందరూ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు వాళ్ళని బయటికి తేవాలంటే నువ్వు ఇవన్నీ నేర్చుకోవాలి. యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, కత్తి సాము నేర్చుకోవాలి, గుర్రపు సావరి నేర్చుకోవాలి, ఈట విసరడం నేర్చుకోవాలి, యుద్ధం చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పడానికి వాళ్ళమ్మ ఐగుప్తులో ఉంచి 40 సంవత్సరాలు యుద్ధ విద్యలన్నీ నేర్పించింది. అక్కడ బహుకోపంతో ఒకరోజు వెళ్ళాడు. వాళ్ళ అన్నదమ్ములను చూస్తున్నాడు, ఇశ్రాయేలీలను చూశాడు. కోపం వచ్చింది. ఐగుప్తుడు ఒకడు ఇశ్రాయేలీలు కొడుతుంటే ఐగుప్తుడిని ఒకే గుద్దుతో చంపాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని గుద్దులు? ఒక్క గుద్దు గుద్దితే ఐగుప్తుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. వాడు చచ్చాడంటే మోషే ఎంత కోపిస్తాడో అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఒకే ఒక గుద్దు ఈపు మీద గుద్దితే మట్టి పాలయ్యాడు. అది రాజుకు తెలిసింది. ఎక్కడ చంపుతాడోనని పారిపోయాడు. పక్క ఊరికి పారిపోయాడు. అక్కడ ఒక అమ్మాయిని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ మామ యొక్క మందను మేపడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మంద? వాళ్ళ మామ యొక్క మందను మేపటం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు మేపాడో తెలుసా? 40 సంవత్సరాలు మేపాడు. ఐగుప్తులు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. మామ దగ్గర గొర్రెలు మేపేటప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. 40వ సంవత్సరం అయిపోగానే ఒకరోజు గొర్రెలు మేపుతుంటే పర్వతం మీద దేవుడు పొదల దర్శనమిచ్చాడు. మోషే ఇడ్రా అని పిలిచాడు. చెప్పులేసుకొని పైకెక్కుతుంటే దేవుడు అన్నాడు, నేను నిలిచి ఉన్న స్థలం ఇది, నేను నిలబడి ఉన్న స్థలం, నువ్వు చెప్పులు వేసుకొని ఎక్కకూడదు, దిగు, చెప్పులు విడిచి పైకి రా. పైకి వచ్చాడు. పైకి వచ్చినాక మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నా బిడ్డలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, వాళ్ళను నువ్వు విడిపించాలా, వెళ్ళు పో, వాళ్ళని విడిపించుపో అన్నాడు. విడిపించిన తర్వాత అరణ్యంలో ఇశ్రాయేలీల్ని ఎన్ని సంవత్సరాలు నడిపాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు నడిపాడు? 40 సంవత్సరాలు నడిపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ కథ అంతా చెప్తున్నానంటే వాళ్ళమ్మ నేర్పిన పద్ధతి వేరు. యుద్ధం చేసి వాళ్ళని బయటికి తేవడానికి వాళ్ళమ్మ కత్తి సాము నేర్పిస్తే దేవుడు ఏం నేర్పాడు తెలుసా? ఒరే, కత్తి సాముతో నా ప్రజలను నడిపించలేవు, నా ప్రజల్ని నడిపించాలంటే నువ్వు గొర్రెల కాపరిగా సాత్వికంతో ఉండాల, పో అక్కడికి పో అని చెప్పి గొర్రెల్ని మేపడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. గొర్రెల్ని మేపడం అంటే మామూలు విషయమా? అలివైతాయి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఒక్క గుద్దుతో చంపినవాడు ఎంత కామ్గా తయారైపోయాడంటే, ఎంత నెమ్మదిగా తయారైపోయాడంటే ఇది నేర్పడానికి దేవుడు గొర్రెల దగ్గర 40 సంవత్సరాల మేపమని చెప్పాడు. ఎందుకయ్యా అంటే ఆ 40 సంవత్సరాలు అక్కడ నేర్చుకుంటేనే ఇక్కడ అరణ్యంలో వీళ్ళని నడిపించగలుగుతాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడి ఉద్దేశం వేరుగా ఉంటుంది, మనుష్యుల ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. దేవుడు కాపరికి ఏం చెప్తాడో తెలుసా? మొదటి పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి పేతురు 5వ అధ్యాయం దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరిగా ఉండండి. మందకు ఎలా ఉండాలి? నువ్వు మంద ఎట్లా ఉందో మందకు నేర్పించేటప్పుడు ముందు మందకు మాదిరిగా నువ్వు ఉండాల. అదే దేవుడు మోషేకి నేర్పించాడు. మోషే, యుద్ధాలు కాదు, కత్తులు కాదు, నా ప్రజలను నడిపించాలంటే కోపాలు కాదు, నా ప్రజలను నడిపించాలంటే ముందు నువ్వు గొర్రెల దగ్గర నేర్చుకో. గొర్రెల దగ్గరికి వెళ్ళి మేపు, వాటిని అలివి చేయటం, వాటిని సరి చేయటం, వాటిని నడిపించడం ముందు అక్కడికి పోయి నేర్చుకోమని 40 సంవత్సరాలు నేర్పించిన తర్వాత ఐగుప్తులో ఇశ్రాయేలీని నడిపించడం, విడిపించి అరణ్యంలో నడిపించడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కాపరి గమనించాలి, కాపరి ఎలా ఉంటాడు తెలుసా? గొర్రెలు వానలో తడుస్తున్నాయి అనుకో, కాపరి ఎక్కడ ఉంటాడు చెప్పాలి? వానలో ఉంటాడో లేకపోతే పెద్ద షెడ్ వేసుకొని కూర్చుంటాడా? గొర్రెని మేపటానికి పోయేటప్పుడు టిప్ టాప్గా రెడీ అయ్యి సూట్ వేసుకొని లోపల టిక్ పెట్టుకొని పోతాడా, లేకపోతే ఎట్లా ఉంటాడో పోతాడా? వానలో గొర్రె తడిసిందనుకో, ఈయన కూడా తడుస్తాడు. అది చలికి వణుకుతుందనుకో, ఈయన కూడా వణుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎండకి ఎండుతుందనుకో, ఈయన కూడా ఎండుతాడు. ప్రైజ్ ది లార్డ్. అదే దేవుడు అంటాడు, కాపురి మందకు మాదిరిగా ఉండు. ముందు దానికి వాళ్ళకి నేర్పేటప్పుడు నువ్వు ముందు నేర్పించు. మోషే అరణ్యంలో నడిపించడానికి 40 సంవత్సరాల ముందు ఆయన తర్పీదు పుచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే ఆయన పస్తుండి గొర్రెగా పెడతాడు. నేను మన వాళ్ళు చూశాను, అక్కడక్కడ అప్పు చేసి మరి తిండి పెడుతున్నారు గొర్రెకి. ప్రైజ్. పాప 5 వచ్చినాయి అనుకో, కాపరి ఏడుస్తాడు, బాధపడతాడు. సచ్చిందిలే అని అనుకోడు, బాధపడతాడు. అది బాగుంటే సంతోషిస్తాడు, బాగలేకపోతే బాధపడతాడు. అది తడిస్తే ఈయన తడుస్తాడు, అది ఎండితే ఈయన ఎండుతాడు, అది వణికితే ఈయన వణుకుతాడు. కాపరి మందకు మాదిరిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాపరి తన గొర్రెల్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని చూస్తాడు. కాపరి తన గొర్రెకు మందకు మాదిరిగా ఉంటాడు. అది మోషేని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకొక ఆయన మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 17:34. అందుకు దావీదు, నీ దాసుడైన నేను, గమనించండి, నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయినప్పుడు దాన్ని తరిమి చంపి విడిపించి తిని అది నా మీదకు రాగా దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈయన ఎవరయ్యా అంటే దావీదు. సౌలు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా నేను నా తండ్రి మందను మేపుతున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, నా గొర్రెల్లో ఒక గొర్రెను పట్టుకొని పోతుంది.
అప్పుడు ఈయన ఏం చేశాడంట? దాంతో పోరాడాడు, దాంతో యుద్ధం చేశాడు. కాపరి గొర్రె కొరకు పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట గమనించండి, దావీదు తన తండ్రి గొర్రెలు తీసుకుని వెళ్తున్నప్పుడు పోయాడు, దాని గడ్డం పట్టుకొని నోరు తెరిచి నోట్లో ఉన్న గొర్రె పిల్లని బయటికి తీశాడు. ఇప్పుడు తినటానికి తీసుకెళ్ళిందిగా సింహం అంటే చిన్నపిల్ల, కుక్క పిల్ల. జాగ్రత్తగా వినాలి, ఎలుకబంటి అయినా సింహం అయినా వాటి జోలికి వెళ్ళకూడదు. వాటి జోలికి వెళ్తే అయిపోయినట్టే. కానీ దావీదు తన గొర్రెల్ని పట్టుకొని పోతుంటే దాన్ని వెంబడించి మరీ దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని తీసి బయటికి తీశాడు. ఇప్పుడు గొర్రె పిల్లని తీసి బయటికి పెట్టాడు. ఇప్పుడు ఆ సింహం ఊరుకుంటుందా? ఎవరి మీదకి వచ్చింది? దావీదు మీదకి వస్తుంది. వచ్చిద్దా రాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొర్రె పిల్ల కోసం పోతే దాని ప్రాణం బదులు ఎవరి ప్రాణం పోతుంది? దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల బాగుండాలన్నా, ఈ కాపరి బాగుండాలన్నా, కాపరి చేయాల్సిన పని ఏంటంటే పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. పోరాటం అంటే ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. యుద్ధం అంటే ఒకడు చస్తాడు, ఒకడు బతుకుతాడు. పోరాటానికి యుద్ధానికి అంత తేడా ఉంటుంది. అదేమో పోరాటమేమో గెలుపోటములకు సంబంధించింది, ఇద్దరు బతికే ఉంటారు. కానీ ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. కానీ యుద్ధం అంటే ఒకడు చస్తాడు, ఒకడు గెలుస్తాడు. కాపరి గొర్రెల కొరకు పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మందిరం కట్టాలంటే చాలా సింపుల్, డబ్బులు ఉంటే చాలు. కానీ ఆ మందిరాన్ని నడపాలంటే కష్టం, యుద్ధమే చేయాలి. ఒకరిని రక్షించడం అంటే తేలిక అనుకుంటారు. మతం మారుతున్నాడు. ఒకరిని మార్చడం అంటే అంత తేలిక అనుకున్నారు. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్చి వదిలిపెట్టమని చెప్పాలా దేవుడు? మార్చగానే సరిపోదు, వాడిని జాగ్రత్తగా పెంచాలా. అర్థమవుతుందా? ఒక ఆత్మను సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అంత తేలిగ్గా రక్షణ పొందలేరు. రక్షణ పొందినంత మాత్రాన దేవుడు వదిలిపెట్టమనలేదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దీంట్లో పెరిగి అలిగిపోయేవాళ్ళు ఉన్నారు, అలిగేవాళ్ళు ఒకడు ఉన్నారు. పాస్టర్ గారు మా కళ్ళు సరిగ్గా చూడలేదు, పాస్టర్ గారు మా దగ్గరకు రావట్లేదు, పాస్టర్ గారు మా తల మీద కాసేపే పెడుతున్నాడు, పక్కన వాళ్ళకి కొద్దిగా ఎక్కువసేపు పెడుతున్నాడు. ఈ అలిగే రకాలు ఎన్ని ఉంటాయో వీటన్నిటికీ సమాధాయించుకొని చేసుకుంటున్నారు. ఆత్మను రక్షించగానే చాలదు, వాటిని జాగ్రత్తగా పెంచడం ఒక యుద్ధంతో సమానం. మీటింగ్ పెడదామని అనుకుంటాం, పెడదామని అనుకోవటం తేలిక, పోరాటం. కానీ ఆ మీటింగ్ అయిపోయిన దాకా యుద్ధంతో సమానం. దేవునికి స్తోత్రం. మా జీవితంలో, మా సేవ జీవితంలో సైతాన్ గాడితో పోరాటం అయితే లోకస్తులతో యుద్ధమే చేయాల్సి వస్తుంది. సైతాన్ గాడితో పోరాటమే చేస్తాం, కానీ లోకస్తులతో యుద్ధమే చేయాల్సి వస్తుంది. మా మీద లేనిపోని నిందలు మోపేవాళ్ళు ఎంతమంది ఉండరు. మమ్మల్ని ఎక్కిరించే వాళ్ళు ఎంతమంది ఉండరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది వీడు పిచ్చోడ్రా అనేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పిచ్చోళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. లోకస్తులతో యుద్ధమే చేయాల్సి వస్తుంది. మమ్మల్ని అడుక్కునే వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, ఇల్లే సంచి పట్టుకొని అడుక్కునే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. మేము అడుక్కునే వాళ్ళం కాదో
దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. లోకస్తులతో మేము యుద్ధమే చేయాల్సి వస్తుంది. సైతాన్ గాడితో పోరాటమే చేయాల్సి వస్తుంది. మాకు ట్రైనింగ్ చేయటం చాలా తేలిక. కాదు, ఏముంది, ఒక 5,000 10,000 పెడేస్తే ట్రైనింగ్ అయిపోద్ది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆ ట్రైనింగ్ కాడ కూర్చొని నేర్చుకుంటూ ఉంటాం. బైబిల్లో ఉన్నాయన్నీ నేర్చుకుంటూ ఉంటాం. ఆ నేర్చుకునేంత వరకు పోరాటం చేస్తూ ఉంటాం. కానీ బయటికి వచ్చినాక సేవ చేయటం అంటే యుద్ధం చేయటంతో సమానం. ఆ తిండి ఉండదు, బట్టలు ఉండవు, సరైన వసతి ఉండదు, ఇల్లు ఉండదు, గౌరవించే వాళ్ళు ఉండరు, పలకరించే నాదుడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందండి? మాకున్న ఆశలు చంపుకోవాలా, కోరికలు చంపుకోవాలా, శరీరాన్ని చంపేసేయాలా. వీటన్నిటిని చంపుకోగలిగితేనే మేము సేవ చేయగలుగుతాం. రోజు మా సేవకుడు చెప్పాడు, అన్న నేను సేవ చేస్తానన్నా అంటే మా పాస్టర్ గారు ఒక మాట అడిగాడు. ఏమన్నాడు తెలుసా? సేవ అంటే ఏందిరా అని అన్నాడు. ఏముంటుందన్నా, వాక్యం నేర్చుకోవడం, పోయి వాక్యం చెప్పడం అన్న. నేనంటే మా సేవకుడు ఏమన్నాడు తెలుసా? సేవ అంటే బలిపీఠం మీద తలకాయ పెట్టి నరుకు అంటంతో సమానం. నీ ప్రాణం ఎప్పుడు పోద్దో తెలీదు, నీ ప్రాణం మీద నువ్వు ఆశ వదులుకోవాలా. అట్లా ఉంటే సేవకురా, లేక వద్దని అన్నాడు. దేవునికి స్తోత్రం. మమ్మల్ని మేమే తగ్గించుకొని చంపుకోవటమే సేవ. ట్రైనింగ్ చేయడం చాలా తేలిక, కానీ సేవ చేయడం చాలా కష్టం. అయినా మేము ఎందుకు సేవ చేస్తాం తెలుసా? గొర్రెల కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. మీకోసం సైతాన్ గాడితో పోరాడతాం, లోకస్తులతో పోరాడతాం. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఆకలి వచ్చినా, దరిద్రత వచ్చినా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఇల్లు లేకపోయినా, వసతులు లేకపోయినా, ఇవన్నీ లేకపోయినా కేవలం గొర్రె కొరకు సేవకుడు బతుకుతాడు. సేవకుడు బతికే పోరాటంతో సమానం. దావీదు మహారాజు చెప్తున్నాడు, సౌలా, నా తండ్రి మందను మేపుతున్నప్పుడు సింహాలు వచ్చి ఎత్తుకుపోయినాయి, ఎలుగుబంట్లు వచ్చి ఎత్తుకుపోయినాయి, కానీ వాటిని విడిపించడానికి నేను పోరాటమే చేశాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది గొర్రె పిల్లని తీసిన తర్వాత అది నా మీదకి వచ్చినా సరే నేను పోరాటమే చేశాను. ఎదురే తిరిగాను, దాన్ని చంపాను నేను. ప్రైజ్ ది లార్డ్. హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. మోషే తన మందకు మాదిరిగా నడిపించాడు. దావీదు తన గొర్రె కొరకు పోరాటం, యుద్ధాలే చేశాడు. మీకు ఇంకొక ఆయన చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు. సిమోను, నీవు వీరికందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నువ్వే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను మేపు. 16 వచనం. యోహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. మొట్టమొదటిసారి అడిగినప్పుడు నా గొర్రెలను మేపు అని అన్నాడు.
రెండోసారి అన్నప్పుడు నా గొర్రెలను కాయి అని అన్నాడు. మేపటం వేరు, కాయటం వేరు. మేపటం అంటే మంచి స్థలాన్ని చూపించి అక్కడ తీసుకెళ్ళడం. కాయటం అంటే అవి ఏ జంతువు దాని దరిదాపులకు రాకుండా కాపాడటం. మేపటం వేరు, కాయటం. పేతురుతో ప్రభు అంటున్నాడు, నా గొర్రెలను మేపు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, నా గొర్రెల్ని మేపు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని కాయి. ప్రైజ్ ది లార్డ్. కాపరి గొర్రెల్ని మేపుతాడు, కాస్తాడు, మేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన మంచి కాపరి గొర్రెల్ని ఏం చేయాలో తెలుసా? మేపాలి, కాయాలి. ఒట్టి మేపితే సరిపోదు, వాటిని కాపు కూడా కాయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద సంఘాలని చెప్పి ఎగేసుకొని పోతుంటారు. అక్కడ ఏముండదు. నిన్ను మేపుతాడు అంతే. మహా అయితే నిన్ను మేపుతాడు అంతే, కానీ కాయడు. చాలా జాగ్రత్తగా వినాలి. మిమ్మల్ని కాసే కాపుదల ఎక్కడొస్తుంది తెలుసా? చిన్న మంద కాడ వస్తుంది, చిన్న సంఘం కాడ వస్తుంది. చిన్న సంఘంలో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు కాపరి, ప్రతి ఒక్కరిని ఆరాధిస్తాడు కాపరి, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పెంచుతాడు కాపరి, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా కాపాడుతాడు కాపరి. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. పెద్ద పెద్ద సంఘాల్లో ఏముండదు. వాడు నీ కోసం కనీసం నీ పేరు కూడా తెలియదు, నువ్వు ఎవరో కూడా తెలియదు, కనీసం నీ పేరు తెలియదు, నీ కోసం ప్రార్థన చేయడం కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. అసలు కాపరికి ప్రభు చెప్పింది తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వాక్యం. యెహెజ్కేలు 34:2 చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 2వ వాక్యం. నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరు గూర్చి ఈ మాట ప్రవచింపుము. తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపాలి, అది గొర్రెలను మేపాలంటే ఎండుగిడ్డైతే సరిపోద్దా? ఎట్లాంటి మేత వేయాలా? గొర్రెకు మంచి మేత పెడితే బలంగా ఉంటుంది. ఎప్పుడు చండాలపు తిండి పెడితే ఒకిపాను. గొర్రెను చూస్తే అర్థమవుతుంది ఆ కాపరి ఎట్టా అంటాడు. సరిగ్గా మేపని కాపరికి ఏంటంట? ఏమొచ్చిందంట? శ్రమ వస్తుంది. కాపరి గొర్రెల్ని జాగ్రత్తగా మేపాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ వస్తుంది. కాపరి గొర్రెల్ని జాగ్రత్తగా మేపాలి. 4వ వచనం. కాపరి ఏం చేయాలో చూడండి. మేపాలి. రెండోది కాయాలి. ఎట్ట కాయాలో చూడండి. ఒక మాట మీరు తలెత్తండి. బలహీనమైన వాటిని బలపరచరు. మళ్ళా తోరుకుని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరి లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీద, ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. భూమి అంతటా చెదిరిపోయినవి. వాటి విచారించువాడు ఒక్కడును లేడు, వెదకువాడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించండి. దేవునికి స్తోత్రం. ఒట్టి మేపితే చాలదు, వాటిని కాయాల. ఎట్లా కాయాలి? బలహీనమైన వాటిని బలపరచాల. బలహీనమైన వాటిని, కొంతమంది కృంగిపోతుంటారు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు
కొంతమంది ఏమవుతారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ కాపరి పోవాలా లేదా? వాడు ఏం బాధపడితే నాకెందుకులే అనుకుంటారా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, వాడి దగ్గర పోయి ఏం చేయాలి? ఓదార్చాల. వాటిని వెతకాలా లేదా? ఊరకనే దొరుకుతారా? వెతుకుతాడు. వాళ్ళు ఎక్కడున్నారో వెతకాల్సి వస్తుంది. తర్వాత రోగము గల వాటిని స్వస్థపరచాల. ఎవరు చేయాలి పని? ఎవరు చేయాలి? పక్కింటుడా? కాపరే చేయాల. బలహీనమైన వాటిని బలపరచాలి, రోగం గల వాటిని స్వస్థపరచాలంటే పాస్టర్ గారు ఏం చేయాలా? లింగులింగమంట వచ్చేటట్టు ప్రార్థన చేస్తే జరిగిపోద్దా? ఈయన రోజంతా కూర్చొని కష్టపడి వారమంతా కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి శక్తి పొందుకుంటే, ఆ శక్తి పొందుకున్న తర్వాత మీ తల మీద చేయి పెడితే కార్యం జరుగుతుంది. అంతేగాని కూర్చుంటే వచ్చి తల మీద చెయ్యి పెట్టగానే కార్యాలు జరగవు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెల్ ఛార్జింగ్ పెట్టినాక వాడుకున్న తర్వాత ఇంకా అట్నే ఉంటుంది అనుకోమాకండి. అట్లా ఉండదు. ఛార్జింగ్ దిగిపోద్ది, ఛార్జింగ్ మళ్ళీ పెట్టుకోవాలి. సేవకుడు రాత్రి మగళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తిని పొందుకుంటాడు. ఆదివారం మీరు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే కార్యాలు అంత తేలిగ్గా జరగవు, రోగాలు పోవటం అంటే. తర్వాతే గాయపడిన వాటిని కట్టుకడతాడు. కొన్ని గాయపడతా ఉంటాయి. మనుషుల మాటలేనో పక్కోడు మాటలేనో కొన్ని గాయపడుతుంటాయి. వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓదార్చాలి. జాగ్రత్త. ఎవరు చేయాలి ఈ పని? ఎవరే చేయాలి? దేవునికి స్తోత్రం. బలపరచాలి. రోగం కలిగి వాటిని ప్రార్థన చేసి బాగుపరచాలి. బలహీనమైన వాటిని, రోగంతో ఉన్న వాటిని మళ్ళీ పోయి పరామర్శ చేయాలి. పరామర్శ చేయాలంటే వాడు మన దగ్గరకు వస్తాడా? సేవకుడే ఆయన దగ్గరికి పోవాలి. నువ్వు నడుచుకుంటూ పోతావో, బండి మీద పోతావో, కారు వేసుకొని పోతావో, సైకిల్ దొక్కుని పోతావో తెలియదు. పోయి వాటి దగ్గరికి వెళ్ళి బలపరచాల. గాయపడిన వాటికి కట్టాల. ఇంకా తోలు వేసిన వాటిని, ఒక పాస్టర్ ఏమో తోలేస్తుంటాడో, ఇంకో పాస్టర్ ఏమో తోలుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఈ సంఘానికి వచ్చినాక ఫస్ట్ ఆరాధన పెట్టినప్పుడు 10 మంది వచ్చారు. ప్రార్థన అయిపోయింది, బాగానే ఉంది. మాలచమ్మ తల్లి దగ్గరకు వచ్చింది. అడిగాను. ఆమె చక్కగా దగ్గరకు వచ్చి పలకరించి మాట్లాడాను. పాస్టర్ గారు వందనాలయ్యా, పలకరించింది. అని నేను అడిగానప్పుడు, అమ్మా మందిరం చూస్తే ఇంత పెద్దగా ఉంది, జనం ఏంది 10 మంది ఉన్నారు, అసలు జనం చూసి కట్టారా, జనం లేకుండా కట్టారు ఇది అని అడిగాను. ఉన్నారయ్యా, అందరూ పోయారయ్యా. అప్పుడు అడిగాను, ఒక్కసారి నన్ను ఎవరెవరు పోయారో వాళ్ళ దగ్గరికి తిప్పమ్మా అన్న. పాపం ముసలా అయినా నా ఎనికేడుతో తిరిగింది పాపం. ఒక్కసారిగా ఇల్లు గుర్తు రాదుగా, ఏ గొంతులో ఏ ఇల్లు ఉందో. పాపం వారం వెళ్తే పాపం నా ఎనికేడుతో తిరిగింది. కొద్దిగా నాకు అన్ని ఇల్లు గుర్తొచ్చినాక ఇంకొద్దులే తల్లి, నువ్వు వద్దులే, కూర్చొని నేను తిరుగుతాలే. దేవునికి స్తోత్రం. నేను పాస్టర్ అమ్మ 2 సంవత్సరాల పిల్లల్ని వేసుకొని పాస్టర్ అమ్మ నా ఆయనకి ఏడుతో తిరిగాడు. ఊరకనే వస్తారా చెదిరిపోయిన వాళ్ళు? పోయిన మళ్ళీ తిరిగి వస్తారా? ఇల్లు తిరిగి కాళ్ళు అరిగినాడు తిరిగితే అప్పుడు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెదిరిపోయిన వాటిని మరలా వెతుక్కొని తీసుకొని రావాలా. కాళ్ళు అరిగిపోయినా సరే, ఓపిక లేకపోయినా సరే, రోగంతో ఉన్నా సరే తిరగాల. తర్వాత ఇంకేముంది చూడండి, తప్పిపోయిన వాటిని వెతుకుతారు. కొన్ని తప్పిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాస్టర్ నచ్చడు, ఈ పాస్టర్ నాకు బాగలేదు. ఆయన ఏం చేయడు పాపం. పోయేవాళ్ళు ఉన్నారు, బోల కోసం పోయేవాళ్ళు ఉన్నారు.
చాలా తప్పు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోలు వేసిన వాటిని మరలా తోలుకొని రావాలి. దేవునికి స్తోత్రం. నాకు ఒక్కళ్ళు పోయినా బాధే. దేవుడు ఆ బాధ నాకు గుండెల్లో పెట్టాడు. బాధపడతా, మీకు తెలియదేమో కానీ చచ్చిపోయినా బాధపడతా, వాళ్ళు రాకపోయినా బాధపడతాను. ఎందుకు రాలేదని ఎంక్వైరీ చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ మధ్య ఒక ఇద్దరు పోయారు మధ్యరాల్లో. వాళ్ళ కోసం రోజు కూర్చొని మళ్ళీ ప్రార్థన చేస్తే ఇద్దరు తగు ఆడుకుంటున్నారు, ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు మందు తాగుతున్నారు. వాళ్ళని చూస్తే ముచ్చటేసింది, మధ్యరాల నుంచి వస్తున్నారండి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు, ఎటు పోయారో తెలియదు. మందు తాగుతున్నారు, ఇద్దరు భార్య భర్త కొట్టుకుంటున్నారట. కూర్చొని ఎవరికి చెప్పుకుంటాం? దేవుడికి ఒక్కడికి చెప్పుకుంటాం. కూర్చొని సాయంకాలం కూర్చొని ప్రభా వాళ్ళు మళ్ళా తీసుకురాయ్యా, మళ్ళా కలుపయ్యా, తోలేసిన వాటిని మరలా తోలుకొని రావాల, కన్నీరు గార్చాల, బాధపడాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, ఇంకోటి ఉంది. 5వ వచనం, కాపరులు లేకయే అవి చెదరిపోయిన సకలి అడవి మృగములకు ఆహారమాయను. వేటికి ఆహారమైందంట? సైతానుగాడు పక్కన కాచుకొని కూర్చుంటాడు. వాటి నోట్లో పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? వాడి నోట్లో పడకుండా ఉండాలంటే అయ్యగారు ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తేనే అది లొంగుతుంది. అది అంత సామాన్యంగా లొంగదు. అది దాని నోట్లో గొర్రె పడకుండా ఉండాలంటే కడుపు కాల్చుకోవాలి. సేవకుడు, కాపరి కడుపు కాల్చుకోవాలి. కాపరి కష్టపడాలి, కాపరి తిరగాలి, కాపరి బతిమలాడుకోవాలి, కాపరి ఓదార్చాలి, కాపరి కడుపు కాల్చుకోవాలి. ఇవన్నీ చేస్తేనే గొర్రెని కాయగలుగుతాడు. అలా చేయకపోయిన కాపరికి ఏమొచ్చిందంట? ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. ఏమొచ్చింది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెయ్యని కాపరికి శ్రమ. అందుకే పేతురుతో చెప్పిన మాట ఏంటంటే, పేతురు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయమని చెప్పాడు. పేతురు చాలా గొప్ప సేవకుడు. యేసుప్రభు శిష్యులందరూ, నేను ఖచ్చితంగా చెప్పగలను, గొప్ప సేవకులు. ఎందుకో తెలుసా? పేతురుని ఒకసారి ఓ శవాల గదిలో పడేశాడంట ఒక ఆయన, ఒక రాజుగారు. అప్పుడు శిక్ష వేయాలంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక 2 గదులు ఉండేవి, ఒకదాని కింద ఒక గది ఉండేది, చుట్టుపక్కల గోడ ఉంటుంది. ఆ గదికి ఈ గదికి మధ్యలో ఒక చిన్న కన్నం ఉంటుంది, దాని మీద ఒక మూత ఉంటుంది, అంతే. అయితే మధ్యలో కిటికీలు కానీ ఏమి ఉండవు. పేతురు వాక్యం చెప్తున్నాడని చెప్పి పేతురుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారో తెలుసా? ఆ పై గదిలో నుంచి మెల్లగా దించి ఆ 2 గదులకి మధ్యలో ఒక చిన్న కన్నం ఉండేది. ఆ కింద గదిలో ఏం పెడతారంటే శవాలు పెడతారు. శవాలు, చచ్చిపోయిన వాళ్ళు. ఆ శవాల గదిలో తీసుకెళ్ళి పేతురుని పడేశారు. ఓ రాజుగారు పేతురుని పడేశాడు. ఇక మీద నువ్వు సేవ చెయ్యను అంటే నేను బయటికి తీసుకొస్తాను, లేకపోతే అక్కడ పడి సావన్నాను. ఎవడైనా సరే ఒక 10 రోజులు ఉంటే ఆ గదిలో వాసనకి పిచ్చెక్కుద్దంట. కానీ పేతుర్ని 3 నెలల తర్వాత తీశాడంట రాజుగారు. 3 నెలల తర్వాత ఆ గదిలో నుంచి బయటికి తీస్తే జరిగిన విషయం తెలుసా? వేసిన రోజు ఎలా ఉన్నాడో పేతురు, తీసిన రోజు కూడా అలాగే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేసిన రోజు ఎలా ఉన్నాడో తీసిన రోజు కూడా అలాగే ఉన్నాడు. చివరికి తట్టుకోలేక ఆ రాజుగారు
పేతుర్ని సిలువేయటానికి అప్పగించాడు. నీ గురువుగారు యేసయ్య ఎలా చచ్చాడో నిన్ను కూడా అలాగే సిలువేస్తామంటే పేతురు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయనంత గొప్పోడిని నేనుగా, నన్ను ఆయనలాగా నిలువుగా సిలువేయటానికి ఆయనంత గొప్పోడిని కాదు నేను. అయితే నన్ను సిలువేయండి కానీ తలకిందులుగా సిలువేయండి. తలకిందులుగా ఎంత తగ్గింపు చూడండి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టల. అందుకే ప్రభువు పేతురుతో మాట్లాడేటప్పుడు అన్నాడు, నా గొర్రెలను కాయ, నా గొర్రెలను మేపు. ఒక గొప్ప విషయం తెలుసా, యేసు ప్రభు గురించి ఎప్పుడైతే అబద్ధం ఆడాడో పేతురు, ఆ రోజు నుంచి పేతురు ఏడుస్తానే ఉన్నాడట. పేతురు మొహంలో నీళ్లు కనపడతా ఉంటాయంట. ఎందుకో తెలుసా, ఆయన సేవ చేయడానికి పోయినప్పుడల్లా పిల్లోడు కూడా చూసి పేతురుని చూడగానే, ఓ ఇడి పేతురా కొక్కర కొక్క అనేవాడంట. కొక్కర కొక్క అన్నప్పుడు పిల్లలు ఎక్కిరించినప్పుడల్లా పేతురికి ఒకటే గుర్తుకొచ్చేది, నేను ప్రభు నిమిత్తం అబద్ధం ఆడాను. ఓ చిన్న పిల్ల దగ్గర, చిన్న పిల్లకి భయపడి నేను అబద్ధం ఆడానని అప్పుడు ఏడుపు వచ్చేదట. అందుకని రోజు ఏడ్చేవాడట. పేతురు మొఖాన గాయాలుండే, మచ్చలు ఉండేవాడు, ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. దేవుని కోసం పశ్చాత్తాపడతాడు. యేసుప్రభు శిష్యులు అంత తేలిగ్గేం లేరు, గొప్ప సేవ చేశారు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక ఆయన చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి చదువు గొర్రెల కొరకు నా ప్రాణమే. గొర్రెల కొరకు కాపరి ఏం పెట్టాడట? ప్రాణమే పెట్టాడు. దేవునికి స్తోత్రం. హేబెలేమో ప్రథమ ఫలంగా తీర్చిదిద్దాడు, మోషేనేమో చక్కగా నడిపించాడు, దావీదేమో గొర్రెల కొరకు పోరాటమే చేశాడు, పేతురు గొర్రెల్ని మేపాడు, కాశాడు. యేసుప్రభు గొర్రెల కొరకు ప్రాణమే పెట్టాడు. అందుకే యేసుప్రభుకు ఒక పేరు ఉంది, ప్రధాన కాపరి అని పేరు ఉంది. హెబ్రీ పత్రిక 1 పేతురు 5:4 ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి యేసుకి ఏం పేరు ఉందో. ప్రధాన కాపరి ఎవరు ప్రత్యక్షమైనప్పుడు యేసుప్రభు ఏ కాపరి అంట? కాపరులన్నింటిలోకెల్లా ప్రధాన కాపరి, గొప్ప కాపరి. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారిన కిరీటం వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రధాన కాపరి యేసయ్య ఎలా అయ్యాడయ్యా అంటే, ఫస్ట్ కాపరి, ప్రధాన కాపరి, మొదటి కాపరి ఎలా అయ్యాడంటే ప్రాణమే పెట్టాడు. అందుకనే సేవకుల్ని అంత తేలిగ్గా అంచనా వేయద్దు. సేవకుడు అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఒక మాట చూపించి నేను ముగిస్తున్నాను. హెబ్రీ 13:16 చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం. చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం. ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మిమ్మల్ని కాస్తున్నారు, దేవుని దగ్గరికి మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఎదురుగా నిలబెట్టాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం వెళ్ళగానే
దేవుని దగ్గర నిలబడగానే దేవుడు నన్ను అడిగే ప్రశ్న, నీ గొర్రెలేరా అని అన్నాడు అనుకో, నేను ఎత్తుక్కోవాలి మా వాళ్ళు ఎక్కడున్నారు, ఈటి చర్చి వాళ్ళు ఎక్కడున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎత్తుకుంటాం, ఎతికి మాలచ్చమ్మ గారు రా దేవుడి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో మా సంఘం అయ్యా, నేను సంపాదించిన. రావడు వెంకటరమణమ్మ గారు ఉన్నారు, ఆదమ్మ గారు ఉన్నారు, అనవాయమ్మ ఉంది, వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారు, రమాదేవి ఉంది. వీళ్ళందరూ పరలోకం వెళ్ళిన తర్వాత మొత్తాన్ని నిలబెట్టి వాళ్ళ వరుసగా నిలబెట్టి, ప్రభు వీళ్ళందరినీ కష్టపడి పెంచానయ్యా, నేను లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాలి? మిమ్మల్ని అంత తేలిక వదిలిపెడితే నేను దేవుడికి లెక్క చెప్పగలనా? మీకు బాగలేదన్నప్పుడు ఊరకు వదిలిపెడితే, మీరు రావట్లేదంటే ఊరకు వదిలిపెడితే, రేపు నేను దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పగలుగుతానా? దేవునికి స్తోత్రం. అందుకే నేను నా గొర్రెల్ని జాగ్రత్తగా కాస్తా, జాగ్రత్తగా పరామర్శ చేస్తా. ఎందుకో తెలుసా? రేపు దేవునికి లెక్క చెప్పాలా, వీళ్ళందరినీ తీసుకెళ్ళి లెక్క చూపించాలా. ప్రభువా నేను ఇలా సంపాదించానయ్యా, తీసుకో అయ్యా అని లెక్క చెప్పాలి. అందుకే నేను గద్దించేది, అందుకే నేను అరిసేది. కొంతమంది పాపం నేను గద్దిస్తున్నాను నన్ను చూసి పారిపోతున్నారు. నన్ను పారిపోవడానికి నేను దెయ్యము కాదు, భూతాన్ని కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే మీ గురించి నేను దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఇప్పుడు వాడు పాడైపోతాడు, నువ్వేం చేస్తున్నావురా అంటే దేవుడికి నేనేం చెప్పాలి? అందుకు నేను గద్దించేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నన్ను దుఃఖ పెడితే మీకేం వస్తుంది? బాధ పెడితే ఏమొస్తుంది? అందుకే మాట వినండి, లోబడండి అని చెప్పాడు. మాట వినండి, లోబడండి. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మేయండి, ప్రార్థన. తల్ల వంచండి, కళ్ళు మేయండి, ప్రార్థన.